ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే మొదటి దశ ఎన్నికల పోలింగ్కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. రెండో దశ నామినేషన్లు కూడా మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నాయకుల హడావుడి కూడా మొదలైంది. గ్రామస్తులు కూడా తమకు మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి, సర్పంచ్ అభ్యర్థి మంచి వ్యక్తి ఉంటేనే తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎంతోమంది గ్రామస్తులు కూడా కలలు కంటారు. కానీ ప్రస్తుతానికి కూడా డబ్బులు ప్రవాహం కూడా ప్రతి ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఒక అభ్యర్థికి ఇంత, ఓటుకి ఇంత అన్నటువంటి లెక్కలే ఇక్కడ వేసుకుంటూ గెలుపు కోసము ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటున్నటువంటి సమయంలో కూడా గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పార్టీల గెలిపే లక్ష్యంగా కొంతమంది ముందుకు వెళ్తుంటే ఏది ఏమైనా సరే తాము ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ పదవి కైవసం చేసుకోవాలని కూడా చాలామంది ఉవ్విళ్ళూరుతుంటూ ఉంటారు. ముఖ్యంగా యువకులు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కానీ డబ్బులకు, ముక్కకు, సుక్కకు అమ్ముడు పోని వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు అవి లేకుండా ఎన్నికలు జరుగుతాయంటే ప్రశ్నార్థకంగానే మారుతుంది. కానీ మనం ప్రస్తుతానికి హనుమకొండ జిల్లా మడిపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. ఒక వ్యక్తి దగ్గర వెలిసినటువంటి ఆ పోస్టర్, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. అసలు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మడిపల్లిలోని ఓ గ్రామం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆ ఇంటికి మాత్రం ఒక ఫ్లెక్సీ పెట్టారు. నేను మడిపల్లి గ్రామవాసిని, నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు మా ఇంట్లో లేవు, ఓట్ల కోసం నోట్లు పట్టుకొని దయచేసి మా ఇంట్లోకి ఎవరు రాకండి, తస్మాత్ జాగ్రత్త అన్నది ఆడ పెడుతూ పాటు ఓట్ ఈస్ అవర్ ఛాన్స్ టు చూస్ ఏ రైట్ పర్సన్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఇంత బహిర్గతంగా కూడా చెప్పేటువంటి ధైర్యం కూడా కావాలి. కానీ ఎందుకు మరి ఆలోచన? ఎందుకంటే డబ్బులు తీసుకోకుండా కూడా ఉండొచ్చు. కానీ వచ్చేటువంటి అభ్యర్థులకి, పోటీ చేసేటువంటి అభ్యర్థులకి ఏం చెప్పదలుచుకున్నారు ఒక్కసారి ఆ ఇంటికి ఈ మడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆ ఇంటి యజమాని మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరేనా? రమేష్, కాందార్ రమేష్. అవునండి. ఇప్పుడు నిజంగా ఎలక్షన్లో వచ్చేసరికి ఖచ్చితంగా డబ్బులు ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. డబ్బులు లేకుండా ఎలక్షన్లు జరుగుతాయంటే అది అసలు ఊహించని వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నాడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళే నాయకులుగా ఉండాలి, మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి గ్రామస్తులు అనుకుంటారు. కానీ ఎవరికి డబ్బులు ఉంటే వాళ్ళదే గెలుపు అన్నటువంటి పరిస్థితులు రాను ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరి మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? ఎందుకు ఇట్లా ఉంటున్నారు? ఇట్లా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ జరిగితే మంచి జరుగుతుంది అనేది నా నమ్మకం. డబ్బు, మద్యము, ముక్క ఇచ్చి నోటుకు అమ్ముడు పోతే రేపు మన మీద కూడా వాళ్ళు చలామణి చేసేటువంటి అధికారాలు ఉంటాయి. మనం కనుక కరెక్ట్గా ఓట్లు పైసలు తీసుకోకుంటూ నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా మనం ఓటు కనుక వేసుకుంటే మనం వాళ్ళని గల్లబట్టి అడిగేటువంటి అధికారం ఉంటుంది. మనం కూడా డెవలప్ చేసుకోవడానికి మంచి ఆస్కారాలు ఉంటాయని నా ఒక మనవి ఇందులో. ఇప్పుడు ఇదివరకు మరి ఇప్పుడు ఎన్నోసార్లు మీ వయసుకు దృష్టిలో పెట్టుకుంటే ఎన్నోసార్లు ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడే పెట్టినరా, లేకపోతే మీరు ఓటు వేసినప్పటి నుంచి కూడా డబ్బులు తీసుకోకుంటున్నారా? మేము ఎప్పుడు డబ్బులు తీసుకోలేదండి. మాకు డబ్బులు అనేటివి వద్దు. మీరు ఓట్లు ఆడుకోండి, రండి. ఓటు అడిగే హక్కు వాళ్ళకున్నది, వేసే హక్కు మనకున్నది. ప్రజాస్వామ్యంలో ఒక లీడర్ని ఎన్నుకునే అటువంటి హక్కు కూడా మనకున్నది. అందుకని ఏ రోజు కూడా నేను డబ్బు తీసుకోలేదు. డబ్బు తీసుకోకుంటూ ఓట్లేసి నా ఒపీనియన్ అటువంటిది. ప్రజలందరూ కూడా దీనికి సహకరించి డబ్బు తీసుకోకుంటూ మంచి మనసుతోటి పోలింగ్ బూత్కు పోయి ఓటేసి మంచి మనిషిని గెలిపించాలని నా యొక్క అభిప్రాయం. ఓకే. ఇప్పుడు ఊరంతా చూసినట్టయితే మీరు ఒక్కరే ఇట్లాంటి బోర్డు పెట్టి మీ ఒక్క కుటుంబమే డబ్బులు తీసుకోకుండా ఉండాలని అనుకుంటున్నారు. కానీ నిజంగా డబ్బులు ఇవ్వను అని నిలబడినటువంటి ఏ ఒక్క వ్యక్తి ఉన్నా వచ్చి పోటీ చేస్తే ఆ వ్యక్తి పోటీ చేసి గెలిపించే పరిస్థితులు ఉన్నాయంటారా? ఉన్నాయి. ఎందుకు లేవండి? అందరు ఇవ్వకపోయినప్పుడు, ఎవరు డబ్బులు ఇవ్వనప్పుడు, ఎవరు తీసుకోనప్పుడు ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు కదా, చాలామంది ఎక్కువ తీసుకుంటున్నారు. మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. నిజంగా మీ ఆలోచనల ప్రకారము ఊరికి మంచి చేద్దామన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా, డబ్బులు లేకుండా నిజాయితీగానే పోటీ చేస్తాను, నేను ఊరి అభివృద్ధి కోసం పాటుపడతాను, ఈ డబ్బులు తాగడానికి తినడానికి పెట్టేటువంటి డబ్బులతోటే నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఎవరైనా నిలబడితే నిజంగా డబ్బులు తీసుకోకుండా ఆ వ్యక్తిని గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేవండి. అలాంటివి లేవు. కనుక నాతోటన్నా మొదలై దీన్ని కొనసాగించి ఊరంతా కొనసాగించి రాష్ట్రం, దేశం కూడా కొనసాగించాలని ఒక అభిప్రాయం. అది ఎప్పుడైనా కూడా డబ్బు ముక్క లేకుంటూ ఎలక్షన్కు ఎవరు నిలబడతలేరు. నాతోటన్నా మొదలు కావాలనే అటువంటి అభిప్రాయంతో మా కుటుంబ సభ్యులం అందరూ నిర్ణయం తీసుకున్నాం దీని విషయం. ఇప్పుడు మేము ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం. ఓటు వచ్చిన కంచెలు కూడా మేము డబ్బులు తీసుకోకుంటుంటే వద్దు, మాకు డబ్బులు వద్దు, మేము ఓటేస్తామని పంపిస్తాను. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారన్నా? మేము 5 ఉంటామండి. 5 ఓట్లు. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఎవరైనా వచ్చి డబ్బులకు ఇస్తామని చెప్పి మీకు ఆశ చూపిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఉంటే రిటర్న్ పంపించిన
ఇప్పుడు మాకు వద్దు, డబ్బులు వద్దు, మా ఇష్టం వచ్చిన మేము ఓటు వేసుకుని నీకే వేయాలని ఏం లేదు, ఓటు మాత్రం కంపల్సరీ ఇస్తాం మేము అని చెప్పి రిటర్న్ పంపించాను. ఓకే, మరి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఒక్క ఓటు అనేది చాలా విలువైనది. ఒక్క ఓటు కూడా గెలుపును నిర్ణయించేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి మీకు ఏ ఇన్స్పిరేషన్ తోటి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఏ నిర్ణయం అంటే ప్రజాస్వామ్యం, ఓటుతోటి నిలబడ్డటువంటి సామ్యం ఇది. దీన్ని డబ్బుతోటి కొనుక్కోకుంటూ మంచిగా ఉండి సరి అయిన ప్రజలను సరి అయిన లీడర్ని ఎన్నుకుంటే మన ఒక భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ అభివృద్ధి అంతే, గ్రామానికి కానీ మనకు చాలా మంచి జరుగుతుంది అనే అటువంటి ఆలోచనతోటి నేను ముందడుగేసిందండి. ఇందులో నాతోటి ఇంకా కొందరు వస్తారని నేను 100% భావిస్తాను. ఒకరితోటే కదా ఏది, వర్షమైనా ఒకరితోటే అవుతుంది, ఏదైనా ఒకరితోటి అయితే. నేనైతే మొదలు పెట్టిన ప్రస్తుతానికి. మరి మొదలు పెట్టిన ఇంకెవరైనా సమీకరిస్తూ కలుస్తూ ఒక టీంను తయారు చేసిన మీరు? చేస్తానండి. ఈ ఎలక్షన్ ఇప్పుడు మాకు 2వ దఫ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోపు నేను ఒక టీం తయారు చేసి ఊళ్ళో కూడా చెప్పడం జరుగుతుంది. ఇంటింటికి తిరిగి ఇట్లా మనం డబ్బులు తీసుకోకుండా మంచి మనసుతోటి మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవాలి. మనం రేపు మనం వాళ్ళని అడిగి ఎందుకు మాకు పని చేస్తలేవు అనేది ఒకటి మనం అడగడానికి ఆస్కారం ఉంటాయని ఒక టీం తయారు చేద్దామని నేను అనుకుంటాను. ఓకే, ఇప్పుడు మీరు ఒక టీం తయారు చేసుకుంటూ ఉంటారు. మరి డబ్బులు తీసుకోలేనటువంటి వ్యక్తి అతను ఏదో ఉద్దేశంతో డబ్బులు ఇవ్వకుండా ఉంటాడు. మరి అతనికే ఇప్పుడు 4 అభ్యర్థులు ఉంటే 3 అభ్యర్థులు డబ్బులు ఇచ్చిండ్రు అందరికీ, ఇంకో అభ్యర్థి డబ్బులు ఇవ్వలే అనుకుందాం. డబ్బులు ఇవ్వని అభ్యర్థికి ఇస్తారా, లేకపోతే అందులో డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మంచి వ్యక్తిని అనేది చూస్తారా? మంచి వ్యక్తిని ఎన్నుకుంటామండి. డబ్బులతోటి సమస్య కాదు ఇక్కడ, మనకు ఓటుతోటి సమస్య. ఇక్కడ ఓటును మంచి వ్యక్తిని, డబ్బులు ఇవ్వకుండా చెడు వ్యక్తి ఉంటాడు, ఆయనకు వేయాల్సినట్టు అవసరం లేదు. డబ్బులు తీసుకోకుంటూ మంచి వ్యక్తికి వేయాలనేది నా అభిప్రాయం. అది డబ్బు అనేది ఈ రోజుది 5 ఏళ్ళకు ఒకసారి మనం మార్చుకోవడం అనేది, ఒక లీడర్ను మార్చుకోవడం, కొనడం, అమ్మడం అనేది మన చట్ట ప్రకారంగా జరగద్దు. మన రాజ్యాంగంలో లేదది. మన అంబేద్కర్ గారు అట్లా రాయలేదు. మనం చట్టబద్ధంగా ఏదైనా చేసుకోవాలని నా ఒపీనియన్ అది. ఓకే ఓకే, ఇప్పుడు మీ టీం అందరు కలిసి మరి ఒక వ్యక్తిని డబ్బులు తీసుకోకుండా ఎవరైనా వ్యక్తిని చూజ్ చేసుకొని ఆ మంచి వ్యక్తి కోసం ప్రచారం చేస్తారా, లేకపోతే ఎవరి ప్రచారంలో వాళ్ళు ఉండడం వల్ల మీకు నచ్చినటువంటి అభ్యర్థికే డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తారా? మేము ప్రచారం చేయడం ఎవరి దగ్గర తీసుకోవద్దు, మంచి వ్యక్తి దగ్గర తీసుకోవద్దు, చెడు వ్యక్తి దగ్గర తీసుకోవద్దు. ఏ వ్యక్తి దగ్గర తీసుకోకుంటే ఓటేయాలనే 99% ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మాకు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఒకటై ఇప్పుడు విడ్రాల్ అయిపోతాయి. విడ్రాల్ అయిపోయినాక ఊళ్ళో తిరిగి మేము చెప్తామండి. అంటే ఒక మంచి అభ్యర్థి అనుకో, అభ్యర్థి కోసం మీరు ప్రచారం చేస్తారా? ప్రచారం చేస్తామండి. మీరు తీసుకోకుంటూ ఓటేయాలని ప్రచారం చేస్తాం. ప్రచారం చేయడానికి ముందు దానికి కంపల్సరీ. అంటే మనకు నచ్చిన వ్యక్తి అభ్యర్థి ఇంకోటి నచ్చాలని కూడా ఏం లేదు కదా మరి? అట్లా లేదు, వాళ్ళ ఇష్టం అది. ఓటు అనేది భార్యాభర్తలకు సంబంధించింది, కొడుకు పిల్లలకు సంబంధించింది కాదు. అక్కడ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు, వాళ్ళ భార్యను కూడా ఈ పార్టీ వాళ్ళకు ఓటేయమని అనే హక్కు భర్తకు కూడా లేదు, పిల్లలకు చెప్పే అటువంటి అధికారం లేదు, ఎవరికి లేదు. స్వేచ్ఛతోటి ఓటేసుకోవాలనేది, పైసలు తీసుకోకుంటూ స్వేచ్ఛతోటి వాళ్ళు ఎవరికన్నా అని డబ్బు తీసుకోకుంటూ, మద్యం తాగకుంటూ, ముక్క తినకుంటూ ప్రజాస్వామ్యాన్ని ముందు నడిపే కోసం నా ఒక నిర్ణయం అండి ఇది. అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఆ హక్కుని గౌరవించాలంటే డబ్బులకు అమ్ముడు పోకుండా ఉండాలనేది మీ ప్రధాన ఉద్దేశం? డబ్బులకు అమ్ముడు పోకుండా ఉండాలనేది నా ప్రధాన ఉద్దేశం. ఫస్ట్ మనకు ఓటు హక్కు అనేది లేదు, కొందరు ఉన్నతమైన వ్యక్తులకే ఉండేది. అంతగా ముందుకు రాజుల పరిపాలన ఉండేది. అసలు విషయం ఏంటంటే ఓటు విలువ ప్రజలకు 100% తెలియజెప్పే కోసమే నేను మాట్లాడాను. తెలియదని నేను అనడం లేదు, తెలియజెప్పే కోసం ఒక చిన్న నా ఒక మెసేజ్. రాజుల పరిపాలన, వాడు రాజు అనేవాడు ఇంట్లో కూకుని కూడా పరిపాలించేది. ఓటు అనేది లేదు మనకు. కొద్ది రోజులకు ఓట్లు కొందరికే ఉండేది, వాళ్ళే చేసుకునేది. ఇప్పుడు మనకు ప్రజల వద్దకు పాలన వచ్చింది. ప్రజలు ఎన్నుకున్న అటువంటి అభ్యర్థి మనకు కావాలి. ప్రజలు ఎన్నుకున్న అటువంటి మంచి వ్యక్తి కావాలనుకున్నప్పుడు డబ్బు తీసుకోకుంటూ మంచి వ్యక్తిని ప్రజల దగ్గరికి పాలన కనుక మంచి వ్యక్తిని చేసుకుంటే మంచిగా ఉంటుంది అనే ఒకటి నా ఒక ఒపీనియన్, నా అభిప్రాయం కూడా. అట్లా కావాలని కూడా కోరుకుంటాను నేను. మరి ఇప్పుడు మీరు చెప్పిండ్రు మనం భార్యకు ఓటు దీనికి వేయమనే హక్కు లేదు, కొడుకుకి ఓటు వేయమనే హక్కు లేదు. మరి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఒకసారి పిలుస్తారా? వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. మా బాబు ఉన్నాడు, వెంకటేష్, రాకేష్.
అయితే ఇక్కడ మనం గమనించవచ్చు నిజంగా చాలా అద్భుతమైనటువంటి మెసేజ్. ఎందుకంటే ఒక వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము ఇవన్నీ ఉండాలంటే భారతదేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి ఫండమెంటల్ రైట్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ స్వేచ్ఛను కూడా మనం గౌరవించాలి, ఎవరిని కూడా మభ్యపెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చాలా విలువైనటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల అభిప్రాయం కూడా ఎట్లుందో తెలుసుకుందాం. ఎందుకంటే ఒక తండ్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి పిల్లలు కూడా పాటించడం అవసరం లేదని చెప్పి తనే చెప్తున్నారు. మరి వాళ్ళ ఒపీనియన్, తండ్రి మీద గౌరవం ఉందా లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి వేసుకుంటారు? ఒకసారి మనం మాట్లాడదాం. హాయ్ బ్రదర్, మీ పేరేంటి? రాకేష్. ఓకే, ఇప్పుడు నాన్నగారు మీరు కట్టారా, నాన్నగారు కట్టారా? ఇది ఎవరు? నేనే. ఇద్దరం కట్టుడు మీరు కట్టారు కానీ కాన్సెప్ట్ ఎవరిది? కాన్సెప్ట్ మా నాన్న అడుగు జాడల్లోనే మేమందరం నడిచేది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మంచి కాన్సెప్ట్. ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద మనకు గౌరవం ఉండాలంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు అది కాకుండా డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, ఓటేస్తున్నారు. ఇది మన పరిధిలో లేదన్నట్టుగా అమ్ముడు పోయి మళ్ళీ ఇట్లా ఎవరిని పడితే వాళ్ళు ఎన్నుకుంటారు. అప్పుడు వాళ్ళ ప్రతాపం వాళ్ళు తర్వాత చూపిస్తున్నారు. నిజంగా మీ నాన్నగారు తీసుకున్నటువంటి ఆలోచన మీరు ఎట్లా చూస్తున్నారు? మీకు ఇంకా ఎట్లా అనిపిస్తుంది ఇన్స్పిరేషన్? మా నాన్ననే యాక్సెప్ట్ చేసినాము. ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఏది ఉన్నా కానీ మనము ఫస్ట్ గ్రామము, తర్వాత మనము. గ్రామం అభివృద్ధి పోయిందంటే మనం కూడా అభివృద్ధిలో ఉన్నట్టే కదా. అదే ఆలోచన కొద్దీ మేము కూడా అడుగు జాడల్లో నడదామని చూస్తాం. ఓకే, ఇప్పుడు ఓటేసే అభ్యర్థికి ఎవరో ఒకరు అనే బదులు మరి ఇంత మంచి ఆలోచనలు ఉన్నటువంటి నేపథ్యంలో మీ ఇంట్లోనే ఎవరో పోటీ చేయొచ్చు కదా? అంటే మాకు ఆలోచన ఏంటంటే మాకు టైం సహకరించినప్పుడు మనకు నచ్చిన అంటే అందరికి సమన్యాయంగా చూసేటోళ్ళను, అభివృద్ధి చేసేటోళ్ళనే మనము ముందు పెట్టుకోవాల్సింది. మనకు టైం ఉంటుందా ఉండదా అనే ఆలోచన తర్వాత పెట్టుకుంటాం అన్నట్టు. మంచి తరుణం ముందుంది కాబట్టి మనం దాని దృష్టిలో పెట్టుకొని ఒక అడుగు పడింది అంటారు. అది మంచి వ్యక్తిని ఎందుకు మేము కూడా మాకు టైం ఉంటుంది. ఇప్పుడు ఎవరి ఫీల్డ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి కొందరు అభివృద్ధి చేద్దామని విలేజ్ను మన అందరినీ ముందుకు తీసుకెళ్దామని ఓరు వస్తారు. మంచి అభ్యర్థిని ఎన్నుకొని తీసుకొని వెళ్తే అయిపోతుంది. మన సహకారం కూడా మంచి వ్యక్తికి చూసుకుంటే అయిపోతుంది. అంటే మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రానవసరం లేదు, మన పని మనం చేసుకుంటూ మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే చాలని సహకరిస్తే సరిపోతుంది. ఒకసారి అమ్మగారి వీళ్ళని ఒకసారి తను మాట్లాడదాం, తన మాటల్లో కూడా విందాం. ఎందుకంటే మంచి మంచి విషయాలు కూడా ఒక్కొక్కటి మాట్లాడుతుంటాయి. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్ ఇప్పుడు. ఎందుకంటే ఎన్నికల హడావుడి మొదలవుతున్న నేపథ్యంలో మొదటి విడత, రెండో విడత, అలాగే మూడో విడత ముందుకు వెళ్తున్నది. ఓట్లు వేసేటువంటి హడావుడి కూడా మామూలుగా ఉండదు. కుటుంబ సభ్యులు కూడా ఎందుకంటే వారి అడుగుజాడల్లో నడవడం కూడా గొప్ప విషయం. అట్లాంటి నేపథ్యంలో మహిళలు ఏం చెప్తారు? ఎందుకంటే ఎక్కువగా ఓటర్లను ప్రభావితం చేసేది మహిళా ఓటర్లే కాబట్టి మహిళలు కూడా అందుకే పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మహిళల కోసమే ఎక్కువగా కేటాయిస్తున్న నేపథ్యంలో మరి సంక్షేమాలను చూస్తారా లేకపోతే అప్పటికప్పుడు తాత్కాలికంగా డబ్బులు ఇచ్చి ఓట్లు దండుకునేటువంటి వాళ్ళని చూస్తారా? ఒకసారి కనుక్కుందాం. అమ్మ, మహిళల గురించి కూడా ప్రత్యేకించి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలకే పెద్దపీట వేస్తున్నది. మరి ఇంత దృష్టిలో పెట్టుకొని మహిళలు అంటే మంచి పనులు చేసేటువంటి వాళ్ళకి వేస్తారా లేకుంటే డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళకా? డబ్బులు ఇవ్వద్దు, మాకు ఇవ్వద్దనే పెట్టినాం ఓటు. మరి అట్లా ఉందమ్మా? మంచి వాళ్ళని ఎన్నుకోవాలి, డబ్బులు ఇవ్వకుండా మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. పని చేసేటోళ్ళని ఎన్నుకోవాలనే ఆలోచన. మరి అట్లాంటి లీడర్లు ఉన్నారమ్మా ఇక్కడ? ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఉండేటోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు లేరు. ఇక అంతే, డబ్బులు ఇచ్చి కొందరు. ఇది మొత్తానికైతే ఎవరు ఏమైనా సరే డబ్బులు ఇచ్చి ఓట్ల కోసం మా ఇంటికి రావద్దన్నది కూడా ఇక్కడ మనకు ఆలోచింపజేస్తుంది. ఇట్లాంటి పరిస్థితులలో ప్రతి ఊళ్ళో రావాలి, డబ్బులు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఓటు వేసేటువంటి వాతావరణం ఉండాలి. ఇట్లాంటి వాళ్ళే రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి వ్యవస్థ నిర్మాణానికి కూడా కృషి చేస్తారన్నది కూడా ఇట్లాంటి ఆలోచనలతోటి, ఇట్లాంటి నిర్ణయాలతోటి తెలియజేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మడిపల్లి గ్రామంలో మంచి అభ్యర్థి గెలిచి డబ్బుల ఆశ చూపించకుండా గ్రామాభివృద్ధి కోసం పాటుపడేటువంటి వ్యక్తినే తాము ఎన్నుకుంటామని చెప్పి మడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ కుటుంబం చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.